ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి నాయన. మీ వాక్యము నాయన ప్రతి బిడ్డ హృదయములోను ముద్రించండి. వాక్యానుసారంగా నడిచే ఆత్మీయ జీవితాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
నీకు చేసేదా నేను మధుర సేవ నా గురులకు పరిమళములతో చేసేదా నేను పాద సేవ నా గుండె గుడిలో కొలువై ఉన్నా నీకు చేసేదా నేను మధుర సేవ ఆరాధించును నిన్ను అనుదినము ఆరాధించును నిన్ను అనుదినము జీవించును నీకై అనుక్షణము జీవించును నీకై అనుక్షణము కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుంటితేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం జుంటితేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్య భాగాన్ని విందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకొనవద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. స్వాతంత్ర్యము అనగానే మీకు తప్పకుండా మన దేశమునకు స్వాతంత్ర్యము వచ్చింది అన్న సంగతి అందరికీ జ్ఞాపకం వస్తుంది. కనుక మన దేశమునకు స్వాతంత్ర్యము వచ్చి 79 సంవత్సరాలు నిండింది. 80వ సంవత్సరాన్ని మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్ర్యము మన దేశమునకు రావడం వల్ల మనమందరం ఎంతో సంతోషించాం. ఆ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది. స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు. యేసు ప్రభువారు మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేశాను. ఏమిటి స్వతంత్రత? స్వాతంత్ర్యం మనకిచ్చి యేసు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశారు అని చెప్పబడుతుంది దేవుని వాక్యములో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని క్రీస్తు ప్రభువారు స్వతంత్రులుగా చేశారు. అంటే ఏమిటి స్వతంత్రత? ఒకప్పుడు మనము మన దోషముల చేత, మన పాపముల చేత పాపమనే
దాస్యపు కాడి క్రింద చిక్కుకుపోయి ఉన్న మనం, పాపం అనే దాస్యపు కాడి క్రింద నలిగిపోతూ ఉన్న మనల్ని, ఒకప్పుడు నలిగిపోతూ ఉన్న మనల్ని ఆ మహాప్రభు కరుణించి ఆయన మనల్ని ఆ పాపం అనే దాస్యపు కాడి క్రింద నుండి మనల్ని విడిపించాడు. ఆయన ఆ కాడి క్రింద నుండి, దాస్యమనే పాప దాస్యమనే కాడి క్రింద నుండి మనల్ని విడిపించిన వాడు ఆయనే. ఆయన మన ఆత్మకు స్వతంత్రతనిచ్చి మనల్ని ఆత్మలో స్వతంత్రులుగా చేశారు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరిక స్థిరంగా నిలవాలి. దేవుడు మీకు ఆత్మలో స్వతంత్రతనిచ్చిన తరువాత, పాప దాస్యం అనే కాడి క్రింద నుండి మిమ్మల్ని విడిపించాడు గనుక ఇక మీరు ఎలా ఉండాలి అంటే స్థిరముగా నిలవాలి. స్థిరముగా నిలిస్తేనే మనల్ని స్వతంత్రులుగా చేసిన ఆ దేవుని కృపలో మనం స్థిరంగా నిలిచి ఉంటేనే ఈ స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ఆత్మకు దేవుడు కలగజేసిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలుగుతాం. లేకపోతేనంట ఏమవుద్దంటే, మనం స్థిరంగా నిలబడకపోతే అటు ఇటు ఊగే పరిస్థితుల్లో అస్థిరంగా గనక మనం నిలిస్తే తప్పకుండా మరలా మరలా పాపమనే దాస్యపు కాడి క్రిందకు చిక్కుకుపోతారంట. మరి అలా చిక్కుకోకుండా ఉండాలి అంటే, చిక్కుకొనకుండా ఉండాలంటే స్థిరముగా నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలంట? స్థిరముగా, ప్రభునందు స్థిరముగా నిలిచి ఉండండి. ఇక లోకమునందు కాదు మీరు నిలిచి ఉండాల్సింది, పాపమునందు కాదు, ఇక క్రీస్తు ప్రభువునందు స్థిరముగా నిలిచి ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుని వాక్యంలో, ప్రేమన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు మనము పాపమునకు దాసులమై ఉంటిమి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం పాపమునకు దాసులమై ఉంటిమి గనుక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు పాపమునకు లోబడ్డారు. అప్పుడు మీరు పాపమునకు లోబడి ఉన్నారు గనుక, దానికి లోబడిపోయారు గనుక మీరు పాపము నాకు దాసులయ్యారు. పాపమునకు లోబడి ఉన్నారు గనక పాపమునకు దాసులయ్యారు. ఆ పాపమునకే లోబడకపోతే దానికి దాసులై ఉండేవారు కాదు. కానీ పాపమునకు లోబడి ఉండుట వలన పాపమునకు దాసులైపోయారు. కనుక పాపమునకు దాసులైపోయారు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమునకు దాసులైన వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకము నుండి భూమి మీదకి మానవ అవతారమును ఎత్తి, అనగా మానవునిగా భూమి మీద జన్మించి ఆయన శిలువ మీద బలి అయిపోయి ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు ఇచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన పాప దాస్యము నుండి మనల్ని విడిపించాడు. ఆయన రక్తంతో మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని క్షమించి, అనగా మన దోషములను క్షమించి మన పాపములను క్షమించి ఆయన మనకి విడుదలను కలగజేశాడు. అంటే పాప దాస్యమనే కాడి క్రింద మగ్గిపోతున్న మనకి విడుదలిచ్చాడు. ఇక పాప బరువును
మోయక్కర లేకుండా ఆయనే మన దోషములను మన పాపములను ఆయన మోసి మన కొరకు శిలువ మీద మోసి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనము పాపమునకు దాసులుగా ఉండవలసిన పని లేదు. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచాలని, స్వతంత్రులుగా ఉండడం కోసం, మీరు స్వతంత్రులై ఉండాలని మిమ్మల్ని నేను పిలిచాను అంటున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే గనుక ఆ స్వాతంత్ర్యమును శరీర కార్యముల కొరకు, శరీర క్రియలకు హేతువు చేసుకొనవద్దు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన మహాప్రేమను బట్టి, జాలిని బట్టి, కనికరమును బట్టి నీ కొరకు ఆయన ప్రాణాన్నిచ్చి, ఆయన రక్తాన్నిచ్చి నిన్ను పవిత్రపరిచి, పాప దాస్యమనే కాడి క్రింద నుండి విడిపించి నిన్ను స్వతంత్రులుగా ఉండడానికి, నీవు స్వతంత్రులుగా ఉండడానికి, నిన్ను స్వతంత్రులుగా చేయడానికి పిలిచాడు. స్వతంత్రులుగా చేసి నీవు స్వతంత్రులుగా ఉండాలని నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను స్వతంత్రులుగా చేయడానికే పిలిచాడు. నిన్ను స్వతంత్రులుగా చేశాడు. నీవు పిలువబడిన వాడవు. సోదరి సోదరుడా, ప్రభువు నిన్ను పిలిచాడు. ఆయన ప్రేమతో పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా ఆయన నిన్ను పిలిచి రక్షించాడు గనుక, నీ ఆత్మను విమోచించాడు గనుక ఆ పిలుపుకు తగినట్లుగా నడవాలి. పిలుపుకు తగినట్లుగా నడవాలి. ఇంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను పిలిచాడు అంటే, ఆ పిలిచిన దేవుని పిలుపుకు ఆయన ఎంత ప్రేమతో పిలిచాడు, ఆ ప్రేమకు తగినట్లుగా మనం కూడా ప్రేమ కలిగి దేవుని ఎడల నమ్మకమైన వారిగా మనం కూడా నడుచుకోవాలి. అలా నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మీరు మీకిచ్చిన ఆ స్వాతంత్ర్యమును, ప్రభు మీ ఆత్మను పాపదాస్యము నుంచి విడిపించాడు కదా. విడిపించిన ఆ పాపదాస్యము నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మీకిచ్చిన స్వాతంత్ర్యమును జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నన్ను స్వతంత్రుడిగా చేశాడు, పాపదాస్యం నుంచి విడిపించాడు, ఇక ఏమీ పర్వాలేదులే, ఇక నేను స్వతంత్రుడైపోయాను, ఇక నా ఇష్టానుసారంగా నేను జీవించొచ్చు అని నీవు అనుకుంటే కుదరదు. శరీర కార్యములు, శరీర క్రియలు చేయడానికి ఆ స్వాతంత్ర్యమును, దేవుడిచ్చిన ఆ స్వాతంత్ర్యమును వినియోగించకూడదు. ఆ స్వాతంత్ర్యాన్ని చెడ్డ క్రియలు, సాతాను క్రియలు, పాపపు క్రియలు, శరీర క్రియలు చేయడానికి వాడుకోకూడదు. కనుక మరి స్వాతంత్ర్యమును కాపాడుకుంటూ, నిలబెట్టుకుంటూ పరిశుద్ధమైన జీవితమే జీవించాలి. గాని అపవిత్రమైన కార్యాలు, చెడ్డ కార్యాలు, శరీర కార్యాలు, దుష్ట కార్యాలు, దుష్ట క్రియలు చేయకూడదు. ఈ స్వాతంత్రం ఉంది కదా, నాకు దేవుడు నన్ను రక్షించాడు కదా, ఇక నేను ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకోవడానికి వీల్లేదు. దాన్ని కాపాడుకోవాలంటే నీ జీవితములో శరీర క్రియలు చేయకూడదు. ఇక శరీర కార్యాలు చేయకూడదు. శరీర క్రియలన్నీ విడిచిపెట్టేశావు. దేవుడు ఎప్పుడు నిన్ను ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచారు. ఆనాడే నిన్ను పిలిచిన రోజునే వాటిని విడిచిపెట్టావు. ఆయన నిన్ను రక్షించుకొని, ఆయన రక్తంతో కడిగి పవిత్రపరుచుకొని నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. స్వతంత్రులైన తరువాత ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు
వాడుకోకూడదు. శరీర కార్యాలు శరీర క్రియలు చేయడానికి వాడుకోకూడదు. దాని హేతువుగా చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండి ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్ర్యమును కాపాడుకోవాలి. పాపదాస్యం అనే కాడి క్రింద నుండి నిన్ను విడిపించాడు గనుక, దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు గనుక, ఆ పాపం అనే బరువును నీవు మోయక్కర్లేకుండా ఆయనే నీ పాప బరువును మోసి నిన్ను తేలిక చేశాడు గనుక, మరలా నీవు ఆ పాప దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళి ఆ బరువులను మోయడానికి మరలా వెళ్ళకూడదు. ఆ బరువును మోయడానికి వెళ్ళకూడదు. అందులో చిక్కుకోకూడదు. మరలా చిక్కుకోకూడదు. అందుకే దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు దేవుని వాక్యములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. ఇక దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చిన తరువాత మీ ఆత్మను విమోచించాడు గనుక, ఇక మీరు పాపమనే చీకట్లో ఉండడానికి వీల్లేదు. మీకు వెలుగును ప్రసాదించాడు గనుక, ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడవాలి. మీకు వెలుగును అనుగ్రహించాడు. అందుకే ఇక మీరు వెలుగు సంబంధుల వలె నడవాలి. మీరు పాపమనే చీకటి సంబంధులు కారు. మీరు వెలుగు సంబంధులు ఉన్నారు. మీరు వెలుగు సంబంధులుగానే నడవాలి. మరి ఎలా నడుస్తున్నారు? మీరు రక్షింపబడ్డాం, ప్రభు నమ్ముకున్నాం, ఆయన బిడ్డలమయ్యాము అనుకుంటూ ఇంకా చీకట్లోనే నడుస్తున్నారా? వ్యర్థమైన కార్యాలని చేసే పరిస్థితిలోనే ఉండిపోయారా? మరలా దాస్యమనే పాపదాస్యమనే కాడి క్రిందకి వెళ్ళిపోయి చిక్కుకుపోతున్నారా? అది కూడదు అంటున్నాడు దేవుడు. అలా చేయడానికి వీలేదంటున్నాడు. అలా జరగకూడదంటున్నాడు. అలా చేస్తే దేవుడు మీకు ఇచ్చిన స్వాతంత్ర్యమును మీరు పోగొట్టుకుంటారు. మీ ఆత్మ రక్షణను పోగొట్టుకుంటారు గనుక, అది పోగొట్టుకొనకుండా దానిని కాపాడుకోవడం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు వెలుగు సంబంధులుగా నడవమని చెప్పాడు ప్రభు. ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఇక మనం ఎలా నడవాలంటే ఆయన సంబంధులుగానే, యేసయ్య సంబంధులుగానే, వెలుగు సంబంధులుగానే మనం నడవాలి. గాని ఇక చీకటి క్రియలు చేయకూడదు, చీకటి సంబంధులుగా నడవకూడదు. వెలుగు సంబంధులుగా నడవాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మీరు నడిచే నడక ఎలా ఉందో, మీరు ఏ విధంగా నడుస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా కార్యాలు చేస్తున్నారో, అవన్నీ వెలుగుకు సంబంధించినవిగా ఉన్నవా లేకపోతే చీకటికి సంబంధించినవిగా ఉన్నవా అని మీరు ఆలోచన చేసుకొని, పరిశీలన చేసుకొని మీరు వెలుగు సంబంధులుగానే నడవాలి, వెలుగు సంబంధులుగానే ఉండాలి. అలా ఉంటే వెలుగైన యేసయ్యకు మీరు సంబంధులవుతారు. అనగా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు గనుక, విమోచింపబడిన వారు గనుక మీరు ఆయన రక్త సంబంధులవుతారు. మీరు ఆయన రక్త సంబంధులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వలె నడుచుకోవాలి, ఆయన వలె నడుచుకోవాలి. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, మీరు కూడా వెలుగై నడవాలి, చీకటై నడవకూడదు. మీరు వెలుగై నడవాలి, వెలుగులో నడవాలి, మీరు వెలుగులా నడవాలి, వెలుగై ఉండాలి. ప్రభు మిమ్మల్ని వెలిగించాడు గనుక మీరు వెలుగుగానే ఉండాలి, చీకటవ్వకూడదు. ఇక మీలో ఉన్న వెలుగు చీకటవ్వకూడదు. మీరు ఎప్పుడు వెలుగుగానే ఉండాలి. అది వెలుగు సంబంధం.
వెలుగు సంబంధంలోనికి చీకటి రావడానికి వీల్లేదు. వారు వెలుగు సంబంధాలుగానే నడవాలి, నడుచుకోవాలి. అనేక మందిని వెలుగులో నడిపించాలి, అనేక మందిని వెలుగులో నడిపించాలి. చీకట్లో నడిచే వారికి వెలుగును చూపెట్టాలి. ఆ వెలుగులో వారు నడుచున్నట్లుగా సిద్ధం చేయాలి. ఆ గొప్ప బాధ్యతను కలిగిన బిడ్డలుగా మీరు నడుచుకోవాలి. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, మేము వెలుగు సంబంధులమే, వెలుగులోనే నడుస్తున్నాం, వెలుగులోనే ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ తన సహోదరుని ద్వేషించే స్థితిలో ఉన్నారంట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే కొందరు ఎలా ఉన్నారో చూడండి. కొందరు ఏ స్థితిలో ఉన్నారంటే, వారు వెలుగు సంబంధులుగా ఉన్నామని చెప్పుకున్నారంటే గాని వారు వెలుగులో నడవడం లేదు. ఎందుచేతనంటే, మేము వెలుగులోనే ఉన్నామని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ఏమండి, వెలుగు సంబంధులు మేము వెలుగై ఉన్నాము, వెలుగులోనే ఉన్నామని చెప్పుకుంటున్న వారు తన సహోదరుని ద్వేషిస్తే వారిలో చీకటి ఉండాలి. మరి నీవు వెలుగై ఉన్నావు కదా, వెలుగులో ఉన్నప్పుడు నీ జీవితంలో నీ సహోదరుని ద్వేషించకూడదు. ప్రభు ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ సహోదరుని ప్రేమించండి అన్నాడు. అంటే మనమందరము సహోదరులమై ఉన్నాము గనుక ఒకరిని ఒకరు ప్రభు ప్రేమను బట్టి ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. మరి సహోదరునే నీవు ద్వేషిస్తూ ఉంటే నీవు వెలుగులో లేవు, వెలుగులో ఉన్నానని మాత్రం చెప్పుకున్నావు. కానీ ఇప్పటికీ నీవు ఏ స్థితిలో ఉన్నావంటే చీకట్లోనే ఉండిపోయావు, కానీ వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు. అలా నీవు వెలుగులో లేవు, పాపం అనే చీకట్లోనే ఉన్నావు. కనుక ప్రేమను బిడ్డలారా, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. వాడెక్కడున్నా అంట? వెలుగులో ఉన్నాడు. మరి సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. నీవు వెలుగులో ఉండాలంటే నీ సహోదరుని కూడా ప్రేమించాలి. దేవుని బిడ్డల్లో ఈ ప్రేమ, దేవుని ప్రేమ ఉంటే వారు వెలుగు సంబంధులై ఉంటారు. వారిలో వెలుగుంది, లేకపోతే వారు తన సహోదరుని సహోదరులను ద్వేషిస్తే వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, నీవు నీ సహోదరిని లేదా నీ సహోదరుని ప్రేమించాలి. ప్రేమిస్తే వెలుగులో ఉంటావు, ద్వేషిస్తే చీకట్లో ఉన్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను వెలుగులోనే ఉన్నానులే అనుకుంటున్నావు. ఇలా భ్రమపడే వాళ్ళు కొద్ది మంది కనబడుతూ ఉంటారు. జాగ్రత్త ప్రేమనద్దాం అని బిడ్డలారా. వెలుగులో ఉండి కూడా వాళ్ళు చీకటి అనగా సహోదరుని ద్వేషించడం వల్ల చీకట్లో ఉన్నారు. అయినా వాళ్ళకి చీకట్లో ఉన్నామని అనుకోరు, వాళ్ళు చీకట్లో ఉన్నారు. చాలా మంది అలా భక్తి చేస్తూ ఉన్నారు. ఇలాంటి భక్తి ఉంది, మేము చాలా విశ్వాసం, మేమెంతో భక్తి పరులంగా ఉన్నాం అని చెప్పుకుంటూ ఎదుటి వారిని లేదా సహోదరుని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించడానికి వీల్లేదు. నేను ఎంతో గొప్ప విశ్వాసని, ఎంతో గొప్ప మంచి వ్యక్తిని, నాలో ఏం పాపము లేదు అని అనుకుంటున్నావేమో. నీవు ఇంకా నీ సహోదరుని ద్వేషిస్తున్నావు గనక నీవు చీకట్లోనే ఉన్నావు. నీవు ఇంకా పాపం అనే చీకట్లోనే ఉండి నీవేమనుకుంటున్నావు? వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు. అందుకే దేవుని బిడ్డలారా, నీ భక్తి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. అలాంటి భక్తి చేర్చదు. నీవు ప్రేమిస్తూ ఉంటే యేసయ్య కూడా ప్రేమించాడు కదండి.
ఆయనను పోలి నడవాలి, ఆయన వలె నడవాలి, ఆయన వలె జీవించాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఆయన వెలుగై ఉన్నాడు గనుక ఆయన్ని పోలి ఆయన వలె నడవాలి. అందుకే ప్రభు ప్రేమించాడు, మనం కూడా ప్రేమించాలి. మనం కూడా ప్రేమించాలి. ప్రేమిస్తే మనం వెలుగులోనే ఉంటాం. ప్రేమిస్తే వెలుగులో ఉంటాం, ద్వేషిస్తే చీకట్లో ఉంటాం. మరి ఎంతకాలం ఇలా చీకట్లో ఉంటావు సోదరి సోదరుడు? రక్షింపబడి కూడా ఇంకా నీవు అతిశయపడుతూ నేనెంతో గొప్ప స్వనీతి, నేనెంతో గొప్ప విశ్వాసిని, గొప్ప భక్తుడు అనుకుంటూ మోసపోయే స్థితిలో ఉన్నావేమో. ఎవరికి భక్తి లేదు, నాకేముంది అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఇంకా చీకట్లో ఉన్నావు. నువ్వు ద్వేషిస్తున్నావు గనక ఎవరిని ద్వేషించద్దు, అందరినీ ప్రేమించండి. అందరినీ ప్రేమించండి, ప్రేమించండి. ప్రేమిస్తే మీరు వెలుగులో ఉన్నారు. ప్రేమించేవారు వెలుగులో ఉన్నారండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తుంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించితేనే, వారిని విడిపించేదను. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యములో నేను వారి కాడి కట్లను తెంపి, ఎందుకంటే ప్రేమను దేవుని బిడ్డలారా, మానవుడు తన ఆ పాపమనే దాస్యపు కాడికి కట్లు ఉంటాయి. మెడకి కట్లు కట్టడానికి ఎద్దులకు కాడికి కట్లు ఉంటాయి. అలా కాడి కట్ల చేత సాతానుడు నిన్ను బంధించేశాడు. పాపమనే దాస్యం, పాపపు దాస్యమనే కాడి క్రింద నీకు కట్లు కట్టి బంధించి వేశాడు గనుక ఆ బంధకాలలో నుండి, ఆ కాడి కట్ల నుండి అవన్నీ తెంపేసి, అవును ప్రభు నీ కాడి కట్లను తెంపివేసి నీ పాపములన్నిటినీ తీసివేసి ఆయన రక్తములో కడిగి నిన్ను క్షమించి పవిత్రపరిచి నీ కట్లన్నీ కూడా తెంపివేశాడు ఆయనే. అయ్యా, కట్లు తెంపివేసిన తర్వాత ఇక నీవు ఆ కాడి కిందకు వెళ్ళాల్సిన పని లేదు. సాతాను కాడి క్రిందకు వెళ్ళవలసిన పని లేదు. ఆ సాతాను కాడి కట్ల నుండి నిన్ను దాసునిగా చేసిన వాని చేతి క్రింద నుండి, వాని చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించేశాడు. నిన్ను విడిపించాడు గనుక నేను విడిపిస్తానని సెలవిచ్చాడు. విడిపించాడు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాతాను చేతి క్రిందకు, పాపమనే దాస్యపు కాడి కట్ల క్రిందకు మరలా వెళ్ళవద్దు. ఆ కాడి క్రిందకు వెళ్ళకండి. పాపదాస్యమనే కాడి క్రిందకి, సాతాను చేతి క్రిందకి వెళ్ళొద్దు. వాడు మిమ్మల్ని దాసులుగా చేశాడు. కానీ ప్రభు అయితే మిమ్మల్ని విడిపించి, దాస్యము నుండి విడిపించి, ఇక మీరు దాసులుగా ఉండక్కర్లేదని ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపదాస్యము నుంచి విడిపించాడు. సాతాను చేతి నుంచి మిమ్మల్ని విడిపించాడు. ప్రేమానందావన బిడ్డలారా, ఇక మీరు విడిపించబడిన వారు గనుక ఆయన విడిపించానని చెప్తున్నాడు, విడిపిస్తానని చెప్తున్నాడు. ఆయన విడిపించాడు గనుక మరలా తిరిగి ఆ కాడి క్రిందకు వెళ్ళొద్దు, సాతాను చేతిలోనికి వెళ్ళొద్దు. నీవు ప్రభువు చేతిలోనే వాడబడాలి. ఇక నీవు ప్రభు చేతిలోనే ఉండాలి గాని
నిన్ను స్వతంత్రునిగా చేశాడు గనుక ఆయన చేతిలోనే ఉండు. ఆయన చేతిలో ఉండి వాడబడే పాత్రగా ఉండాలి, విలువైన పాత్రగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగిన పాత్రగా ఉండాలి, అర్హత కలిగిన పాత్రగా ఉండాలి, యోగ్యమైన పాత్రగా ఉండాలి. ప్రభువు చేతిలో ఉండి వాడబడే బిడ్డగా ఉండాలి. ఏవో సాతాను చేతిలోనికి వెళ్ళి పాపదాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళి మరలా ఆ పాపములో వాడబడ్డానికి వీల్లేదు. ప్రభు చేతిలో నీవు విలువైన పాత్రగా వాడబడాలి. సోదరి సోదరుడా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు అవిధేయత వలన వారు పడిపోయారు. అయ్యా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు స్థిరంగా నిలిస్తే పడిపోకుండా ఉంటారు. మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకోరు. ప్రభు చెప్పిన మాట. అయితే ఇశ్రాయేలులు ఏం చేశారంట? అవిధేయత వలన వారు పడిపోయారు. అవిధేయత వలన ఇశ్రాయేలీయుల్లో అవిధేయత ప్రవేశించడం వలన వారు పడిపోయారు. వారి అవిధేయత వలన కనుక అవిధేయత వలన వాళ్ళు పడిపోయారు గనుక వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతిలో ప్రవేశించలేదు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి. అంటే వాళ్ళు పడిపోయారంటే అవిధేయత వల్ల పడిపోయారు. మరి మనలో ఎవడు కూడా అవిధేయత కలిగి ఉండొద్దు. అవిధేయత కలిగి ఉండకుండా ఉంటే, అవిధేయత లేకుండా ఉంటే మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడితే విశ్రాంతిలో ప్రవేశిస్తాం. మరి ఇశ్రాయేలీయులు అవిధేయత వలన పడిపోయారు గనుక విశ్రాంతిలో ప్రవేశించలేదు. వాళ్ళ నుండి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దాస్యము నుండి దేవుడు విడిపించాడు. ఐగుప్తు దాస్యము నుండి విడిపించినా గాని వారి అవిధేయత వలన వాళ్ళు పడిపోయారు. అందుకే వాళ్ళు అరణ్యములో రాలిపోయారు. వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు, కానానులో ప్రవేశించలేదు. వాళ్ళు బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఆ అరణ్యములోను ఎడారిలోను వాళ్ళు రాలిపోయారు. 40 సంవత్సరాలు నడిచి రాలిపోయారు. ప్రేమనద్దామని వెళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేదు. కానీ నీవు విశ్రాంతిలో ప్రవేశించాలి. వారి అవిధేయత వల్ల వాడు పడిపోయారు గనుక మనలో ఎవడో కూడా అలా అవిధేయత తెచ్చుకోవద్దు. అవిధేయత తెచ్చుకుంటే, అవిధేయులుగా నడిస్తే, దేవునికి విరోధంగా నడిస్తే, దేవునికి అవిధేయత చూపిస్తే పడిపోతాం గనుక పడిపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే స్థిరంగా నిలవాలి. స్థిరంగా నిలిస్తే పడిపోవు. స్థిరంగా నిలవడానికి కావాలి. స్థిరంగా నిలవాలి అంటే దేవుని మహాకృప చేత నిలబడాలి. స్థిరత్వం కావాలి. స్థిరంగా ఉండండి. ప్రభువులో స్థిరంగా ఉండండి. ప్రభువులో బలపడండి. ప్రభు చేత బలపరచబడుతూ ఉండాలి. రోజు ప్రభు కృప చేత, ప్రభు ఆత్మ చేత బలపరచబడుతూ ఉంటే మీరు స్థిరంగా నిలుస్తారు. స్థిరంగా నిలిస్తే పడిపోరు. ఒక్కవేళ మీరు స్థిరంగా నిలవకపోతే అవిధేయత వలన మీరు పడిపోతారు. పడిపోతే విశ్రాంతిలో ప్రవేశించారు. విశ్రాంతిలో ప్రవేశించారంటే నిత్య జీవములో పరలోక రాజ్యములో ప్రవేశించకుండా తప్పిపోతారు. నా ప్రేమను అద్దామని బిడ్డలారా, అలా ఎవడు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. అందరూ ఆయనలో స్థిరంగా నిలిచి ఆ విశ్రాంతిలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు నిన్ను గూర్చి, అందరిని గూర్చి కోరుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమను అద్దామని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ప్రేమను అద్దామని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథం
5వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని ఎలీషా చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఆ వ్యక్తి గెహాజీ. గెహాజీ అంట నయమానుకు కలిగిన కుష్ఠం నీకు వస్తుందని ఎవరు చెప్పారో తెలుసా? ఎలీషా గారు అన్నారు, గెహాజీ, నయమాను కలిగిన కుష్ఠం నీకు వస్తుంది, నీకు నీ సంతతంతటికి వచ్చేస్తుంది అని చెప్పగానే వెంటనే మంచు వలె తెల్లని కుష్ఠము గెహాజీకి వచ్చేస్తుంది. అతడు ఎలీషా సన్నిధిలో ఉండకుండా ఆయన దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకెలా జరిగింది? ఎందుకెలా జరిగింది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు అవిధేయుడిగా నడిచాడు. అవిధేయుడిగా నడిచినందువలన అతడు పడిపోయే పరిస్థితి వచ్చింది. పడిపోయాడు. అవిధేయత అతనిలో ప్రవేశించింది. ఏమండి, యజమానుడు చెప్పాడు. ఏమని చెప్పాడు యజమానుడు? చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఎలీషా చూడండి, ఆ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి ఈ మనస్సు లేకపోయాను గాని, నేను పరిగెత్తి కలుసుకొని అతని దగ్గర ఏమైనా తీసుకుందనని అనుకున్నాడంట గెహాజీ. ఇప్పుడు యజమానికి అవిధేయుడయ్యాడు. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానికి అవిధేయుడయ్యాడు గెహాజీ. యజమానుడైన ఎలీషాకు అవిధేయుడయ్యాడు. ఎలీషా గారు అన్నాడు, యజమాని, నయమాను, నీవు పట్టుకొచ్చిన బంగారం గాని వెండి గాని మణుగులాది తీసుకొచ్చావు, కానీ నాకేది వద్దు, నాకు మనస్సు లేదయ్యా. నీవు తెచ్చిన బంగారం వెండి వస్త్రాలు నేను తీసుకోను, నువ్వు పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. అయితే నా యజమానికి మనసు లేదు గనుక నాకు మనసు పుట్టేసింది అంటున్నాడు. ఎవరికి మనసు పుట్టిందంట? యజమానికి మనసు పుట్టలేదంట తీసుకోవడానికి. అతడు వెళ్ళిపోమన్నాడు, నయమాను వెళ్ళిపోయాడు. నాకైతే మనసు పుడుతుంది, ఆ బంగారం మీద, ఆ వెండి మీద, ఆ వస్త్రాల మీద నాకు మనసు పుడుతుంది అని ఏం చేశాడంట? వెళ్ళిపోతున్న నయమాను వెనక పరుగెత్తుకొని వెళ్ళి ఏదో కొంత తీసి తెచ్చుకుంటే బాగుంటుందని ఆశపడి వెళ్ళిపోయాడంట. మరి ఇప్పుడు ఏమైంది? యజమానికి అవిధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం. యజమానికి ఏమైపోయాడు? అవిధేయుడయ్యాడు. అందుకే ఇశ్రాయేలీయులు అవిధేయత వలన వారు పడిపోయారు. ఇప్పుడు ఇతను ఎలాంటి వాడు అంటే, గెహాజీ ఎలీషా ముందు నిలబడుతున్నాడు, ఎలీషాకు శిష్యుడిగా ఉన్నాడు. ఈయన కూడా పాపము నుంచి విడుదల పొందిన వ్యక్తి, పాప దాస్యమని కాడి క్రింద నుండి విడుదల పొందిన వ్యక్తి, దేవుని చేత విడుదల పొందిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా ఆ పాప దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడానికి పరిగెడుతున్నాడు. రథము వెనక నయమాను వెంట పరిగెత్తాడు. కలుసుకున్నాడు. నయమాన్ అంటున్నాడు, ఏం కావాలయ్యా నీకు? ఏమొచ్చిందంటే తనలో బంగారం మీద ఆశ పుట్టేసింది. అవిధేయత వచ్చింది యజమానికి ఎడల. అవిధేయత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ యజమానుడైన యేసయ్యకు నీవు అవిధేయుడిగా ఉండొద్దు. ఇక్కడ ఎలీషా తన యజమానుడై ఉంటే, గెహాజీ తన యజమానుడికి అవిధేయుడిగా నడుస్తున్నాడు, అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నాడు. నీవు కూడా నీ దేవునికి, యేసయ్యకు, యజమానికి నీవు అవిధేయతగా నడిస్తే, అవిధేయుడమైతే పడిపోవలసి వస్తుంది. పడిపోతావు, జాగ్రత్త. ఇప్పుడు తాను పడిపోతానన్నమాట అతనికి జ్ఞాపకం రాలేదు. నేను ఇంకా వెలుగులోనే నడుస్తున్నాను అనుకున్నాడు. కానీ
ఎక్కడున్నాడు? చీకట్లో నడుస్తున్నాడంట. ఇది నిజంగా చీకటే కదండి. యజమాని వద్దన్నాడు. యజమాని వద్దంటే నాకు కావాలని శిష్యుడు వెళ్ళాడు అంటే యజమానికి లోబడలేదు, అవిధేయత కలిగి ఉన్నాడు యజమాని ఎడల. అందుకే అతను పడిపోయాడు. లోకమును, లోకాశల్ని, బంగారాన్ని, ఆ వెండిని, వస్త్రాల్ని ఆశించాడు. లోకాశలు గెహాజీలోనికి వచ్చాయి. అవిధేయత వలన లోకాశలు ప్రవేశించాయి, పడిపోయే స్థితి వచ్చింది. చూడండి ప్రేమనద్దామని బిడ్డలారా, ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడంటే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడండి. నయమాన్ గారు, నా యజమానుడు నా చేత మీకు వర్తమానం పంపించాడు. ఏమిటో తెలుసా? 2 ప్రవక్తలు వచ్చారండి. వాళ్ళు నా యజమాని దగ్గరకు వచ్చారు. వాళ్ళ కోసం అంటండి 2 మణుగుల వెండి, 2 దుస్తులు, 2 జతల దుస్తులు, బట్టలు దయచేయమని సెలవిచ్చాడు. అబ్బా, చూసారా? ఈయన చెప్పే అబద్ధం కూడా ఎలా చెప్తున్నాడో తెలుసా? నా యజమానుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీకు సెలవిస్తున్నాడు అంటే మీకు ఆజ్ఞాపించాడని చెప్తున్నాడు. అబ్బా, ఇతడు చేసే మోసం, ఇతడు చేసే అన్యాయం ఎవరి మీద పెడుతున్నాడు? యజమాని మీద పెడుతున్నాడు. యజమాని చెప్పకపోయినా ఇతడే ఇవన్నీ పుట్టించి అబద్ధం చెప్తున్నాడు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అందుకే అతని అవిధేయత వలన పడిపోయాడు. అవిధేయత వల్ల పడిపోయాడంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతను ఏం చేశాడంటే 2 మణుగులకి ఏముందండి, మీకు 4 మణుగులు వెండిస్తానండి అయ్యా అని 4 మణుగులు వెండిచ్చి 2 జతల దుస్తులు ఇచ్చి, అవి కూడా మా దాసులు మోసుకొచ్చి నీ ఇంటి దగ్గర పెడతారు, నడవండి అన్నాడు. నయమాన్, నా ప్రేమన దేవుని బిడ్డలారా, కానీ యజమానికి అవిధేయుడై లోబడకపోవడం వల్ల అతని జీవితంలో ఎక్కడ పడిపోయాడండి? ఎక్కడ పడిపోయాడు? విశ్వాసంలో స్థిరంగా నిలవకపోవడం వల్ల పాపం అనే దాసపు కాడి క్రింద మరలా చిక్కుకుపోయాడు గెహాజీ. అందుకే ఎలీషా గారు అన్నారు, ఇక్కడి నుంచి వచ్చావు నీవు, ఇక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అసలు వాడు ఇక్కడ లేడు, మరలా అబద్ధం ఆడుతున్నాడు. ఎన్నిసార్లు అబద్ధం ఆడుతాడండి? నా ఆత్మ నీతో పాటు వచ్చింది. గెహాజీ, ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? నీవు చేసిన మోసాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ఇదిగో నయమానుకు కలిగిన కుష్టి పోగొట్టుకొని వాడు వెళుతున్నాడు. ఆ కుష్టు రోగము నీకు, నీ సంతతికి వస్తుంది. అయ్యా, నయమాను పోగొట్టుకుని వెళితే అది కావాలి, ఆ బంగారం వెండి అని వెళ్ళావు. నీవు యజమానికి అవిధేయుడయ్యావు, అబద్ధమాడావు, నేరాలు మోపావు, నిందలు వేశావు. నీవు చేసిన పనంతా అవిధేయతగా నడిచావు, నీ విధేయుడిగా నడవలేదు. అందుకే నీవు మరలా పాపం అనే దాసము కాడి క్రిందకి చిక్కుకుపోయావు, నీవు పడిపోయావు. అందుకే నీకు ఆ రోగం నీకు, నీ సంతతికి వచ్చేస్తుందని ఎలీషా గారు అనగానే అతనికి కుష్ఠరోగం వచ్చేస్తుంది. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్తగా నీవు రక్షించబడిన తరువాత, స్వాతంత్రం ప్రభు నీకు ఇచ్చిన తరువాత నీ ఆత్మను ప్రభువులో కాపాడుకోవాలి గాని లోక కార్యాలను ఆశించి మరలా పాపం అనే దాసపు కాడి క్రిందకు వెళ్ళి చిక్కుకోవద్దా.
ప్రభు నిన్ను విడిపించాడు. ఆ ప్రభు కృపలో నడువు. నీవు స్వతంత్రుడిగానే జీవించాలి. ఇదిగో ఇప్పుడు ఎంత దాస్యం అండి, భయంకరమైన దాస్యం. రోగంతో కొట్టుమిట్టాడిపోతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎదుట ఉండకుండా వెళ్ళిపోయాడు. నీవు దేవుని సందులో నిలవడానికి ఉండదు. నీవు దేవుని సందులో నిలవడానికి ఉండదు. నీవు నరకములోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పరలోకంలో కూడా ఉండడానికి వీలు ఉండదు. జాగ్రత్త ప్రేమను దేవుని బిడ్డలారా. అవిధేయత వలన ఇశ్రాయేలీయులు పడిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేదు. గెహాజీ యజమానికి అవిధేయుడిగా ప్రవర్తించి వాడు పడిపోయి పాపం అనే దాస్యపు కాడి క్రిందకు చిక్కుకుపోయాడు. ఇక ఎవరు కూడా ఆ రోగం నుంచి విడిపించేవారు లేరు. ఇక ఆయన జీవితం అంతా మగ్గిపోవలసిందే. జాగ్రత్త ప్రేమనొద్దామని పెట్టారు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించాలి. గాని మరలా తిరిగి ఆ దాస్యపు కాడి క్రిందకి, సాతాను కాడి క్రిందకి, పాప దాస్యాని క్రిందకి వెళ్ళొద్దు. దేవుని బిడ్డగా నడిచి పరలోకం చేరడానికి సిద్ధపడండి. ప్రభువులు స్థిరంగా నిలవండి. మీరు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. అయ్యా, అవిధేయత పడిపోవడానికి కారణమైంది ఇశ్రాయేలీయులు. అయ్యా, గెహాజీ పడిపోవడానికి కారణం అవిధేయతని ఉన్నారు. అయ్యా, ఎవరైనా సరే తండ్రి మీకు విరోధంగా అవిధేయులైతే పడిపోయి పాపనాశమనే కాడి కనుక మరలా చిక్కుకుపోతారని స్వతంత్రులుగా మీరు చేశారు. కానీ వారు అవిధేయత వల్ల పడిపోతారని జాగ్రత్తగా నిలవాలని, స్థిరంగా నిలవాలని చెప్పారు. స్థిరంగా నిలవడం మాకు నేర్పించండి. ప్రతి బిడ్డకు నేర్పించండి. మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఏ ప్రేమతో రక్షించారు, ఏ ప్రేమతో మీరు చిందించిన రక్తం ద్వారా ప్రతి మనిషిని రక్షించ ఉద్దేశించిన దేవా మీకు స్తోత్రాలు. మీరు రక్తములో కడిగి రక్షించిన, స్వాతంత్రం ఇచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఇంకా నాయన రక్షింపబడని బిడ్డల్ని రక్షించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీతో ఉండును గాక. ఆమేన్.